రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరుతో మీ అందరికీ వందనాలు. షలోమ్. షలోమ్. ఈరోజు మనం ఎంచుకున్న అంశము కొదువ. చాలామంది మనం వాళ్ళని ప్రశ్నించినప్పుడు, నీ జీవితంలో నీకు ఏదైనా తక్కువ ఉన్నదంటే ఎంత పెద్ద షాపింగ్ లిస్ట్ ఇస్తారు. మామూలు లిస్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. నా దగ్గర ఇది లేదు బ్రదర్, నాకు అది లేదు బ్రదర్, అయ్యో బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్ నేను పడుతున్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, పెద్ద లిస్ట్ ఇస్తారు. నా దగ్గర ఏమీ లేదు బ్రదర్. ఆశ్చర్యం ఏమిటంటే ప్రాణాలు ఉన్నాయి, ఆ విషయం మర్చిపోతాడు, మిగతావి ఏమీ లేవు అంటాడు. అన్నిటికన్నా గొప్పది ఏమిటండి? ప్రాణం కదా. మరి దానినే మర్చిపోయి మిగతావి లేదనటం మీరే ఆలోచించండి. ఈరోజు కొదువ గురించి మనం మాట్లాడతాం. చాలామంది మనం కొదువ అంటే లేమి అంటాము, లేకపోతే నాకు ఈ విషయంలో కొదువ ఉన్నది, నాకు ఈ విషయంలో లోటు ఉన్నది అని మనం సహజంగా చెప్తూ ఉంటాం. సంఘంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాముఖ్యంగా తిండి విషయము, బట్ట విషయము, ఇల్లు విషయము, లేకపోతే నాలుగోది డబ్బు విషయము, ఈ 4 విషయాల కోసం పాస్టర్ దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయమంటారు. ఎందుకంటే ఈ విషయాలు మనకి కొదువ ఉన్నాయి కాబట్టి. కానీ కొదువ ఉన్నవి చాలా ఉన్నాయి మన జీవితంలో, దాని మీద మనం దృష్టి సారించటం లేదు. ఏమిటి కొదువ ఉన్నాయి మన జీవితంలో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది కొదువ అనే సబ్జెక్టు, ఈ అంశం గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది మనం చూద్దామండి. మనం మనుష్యులుగా చాలా కొదువ ఉంటుందండి మనకి. కానీ ఆ కొదువ అంతవు శారీరక సంబంధమైన కొదువే. ఆ కొదువ అంతయు శరీరానికి సంబంధించినవే, ఇహలోక సంబంధమైన కొదువే మన జీవితంలో ఉన్నది. అది తాత్కాలికమైన కొదువు. ఏదైతే కొదువు అనుకుంటున్నామో అసలు అది కొదువ కానే కాదు. అది మీ దృష్టికి కొదువుగా ఉండొచ్చు, కానీ అది కొదువ కానే కాదు. మనం మర్చిపోతుంది ఏమిటంటే కొదువ అనేది ఆత్మీయత కొదువ మనకి చాలా ఎక్కువగా ఉన్నదనే విషయం ఈరోజు మనము మనుషులుగా మర్చిపోతున్నాము, దేవుని బిడ్డలుగా మనం మర్చిపోతున్నాం. ఈ ఆత్మీయ కొదువు లేకుండా దేవుడు ఏదైతే కార్యము మన జీవితంలో నెరవేర్చుకోవాలనుకుంటున్నాడో ఈ కొదువు వల్ల మనము దేవుణ్ణి నెరవేర్చనివ్వటం లేదు. దేవుణ్ణి చూడండి, ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఒక చక్కటి మాట సెలవిస్తున్నాడు. అందరూ బైబిల్ తెరుద్దామండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చదువుదాం. నీ చేతిలో పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నీకు ఏమీ తక్కువ. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, మీకు ఏమైనా తక్కువ ఉన్నదా? మీకు ఎవరికైనా ఏమైనా తక్కువ ఉన్నదా? ఉన్నాయే కదా. ఉన్నాయా లేవా చెప్పండి. ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకున్నాయి చెప్పండి. ఎందుకంటే మీ దృష్టి వాటి మీదే ఉన్నాయి, దేవుని మీద లేదు కాబట్టి. ఈరోజు తక్కువగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? దేవుడు సరైన వాడు కాడు, ఆయనకి సాటి ఎవరు లేరని మర్చిపోయాము మనము. అందుకని అన్ని విషయాల్లో కొదువుని మనము చూస్తున్నాము. ఈరోజు 40 సంవత్సరాలేండి, జాగ్రత్తగా వినండి. ఒక్క దినము కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాలంట బట్ట చిరగలేదంట, చెప్పు అరగలేదంట. మన్నాను కురిపించి దేవుడు వారిని తినిపించి తన రెక్కల మీద మోసుకొని వెళ్ళాడంట, ఏ కొదువ లేకుండా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకని అంటాను, దేవుడు మనకి తోడుగా ఉంటే ఇంకా కొదువ ఎక్కడండి? కొదువ ఎందుకు వెతుకుతున్నారు మీ జీవితంలో మీరు? ఇశ్రాయేలు ప్రజలు ప్రతి దానికి సనుగుడే.
నాకు ఇది లేదు. ఐగుప్తులో అంట ఏముంటున్నాయంట, చేపలు ఉన్నాయంట, ఇంకా ఏవేవో ఉన్నాయంట. ఇక్కడికి మమ్మల్ని ఎడారిలో తీసుకొని వచ్చి అంత కొదువే మాకున్నది, మాకేమీ లేదంట. ఎంత దౌర్భాగ్యము. దేవుని సన్నిధిలో వారు ఉన్నారని మర్చిపోయి ఏ విషయాలు వారు ఆలోచిస్తున్నారు. మనం సహజంగా చెప్తూ ఉంటాం, దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు. ఎంతమంది కీర్తన 23వ కీర్తన చదివారండి? చేతులెత్తండి. ఎవరైనా చెప్తారా? మొదటి వచనము అబద్ధము. మొట్టమొదటి అబద్ధం ఇదే. నిజంగా యెహోవా నీ కాపరైతే నీకెందుకు కొదువు ఉంటుంది? నీకెందుకు లోటు ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నిసార్లు ఈ వాక్యము చదివినా కూడా దీనిని మనము నమ్మలేదే, దీనిని మనం విశ్వసించలేదే. ఎన్నిసార్లు మీ నోటితో మీరే అన్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమియు. మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాం, ఇంత పెద్ద షాపింగ్ లిస్ట్ పెట్టుకొని అన్ని కొదువే అని చెప్తాం దేవునికి. మళ్ళీ పాటల్లోనేమో ప్రార్థనలోనేమో యెహోవా నీవు నా కాపరి, నాకు ఏమీ లేదంటారు. మళ్ళీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాం మనం దేవునికి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి, పరీక్షించుకుందాం. నీ కాపరి యేసయ్యనేనా? ఒకవేళ నీ కాపరి నిజంగా యేసయ్య అయితే నీ జీవితంలో ఎన్నడూ ఏ కొదువు ఉండదండి. నిజంగా యేసయ్య నీ కాపరి అయితే నీ జీవితంలో ఎన్నడూ ఏ కొదువ ఉండదు. ఎందుకో తెలుసా? మార్గము లేని చోటు కూడా ఆయన మార్గము ఏర్పరచువాడు. దేవునికి స్తోత్రము. బండ నుండి నీళ్ళుని రప్పించేవాడు కాబట్టి నీకు కొదువ ఉండదు. ఆయన నీ బండ అయితే ఆ బండలో నుండి నీకు నీళ్లు రప్పిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రము. ఏలియా గొప్ప ప్రవక్త. ఆయన పారిపోయి దాక్కున్నప్పుడు జెజబేలును బట్టి నిన్ను చంపేస్తానన్నప్పుడు భయపోయి దాక్కున్నప్పుడు ఆ గృహలో కాకులని పంపించి దేవుడు పోషించాడండి ప్రవక్తని, ఏ కొదువ లేకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కాపాడువాడంట. మరి కొదువు ఎలా ఉంటుందండి? నిత్యము ఆయన దృష్టి నీ మీదే ఉంటే నీకు కొదువు ఎలా ఉంటుంది? నీకు లోటు ఎలా ఉంటుంది? అందుకనే అపోస్తులైన పౌలు అంటాడు, నీ దృష్టి పైనున్న వాటి మీదే పెట్టు అంటాడు. ఎందుకంటే కింద ఉన్న వాటి ఎప్పుడు మనల్ని తృప్తిపరచలేవు, ఏదో ఒకటి కొదువు ఉంటూనే ఉంటుంది. పైనున్న వాటి మీద దేవుడు దృష్టి సారించమంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47-48 వచనాలు మనం చదువుకుందాం. అద్భుతమైన మాటలండి బైబిల్ గ్రంథములో. నీకు సర్వ సమృద్ధి కలిగియుండి. ఏమిటంట? నీకు సర్వ సమృద్ధి కలిగియుండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు, నీ శత్రువులకు దాసుడవగుదువు. అంతేనండి. దయచేసి గమనించండి. ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకోమో నీ జీవితంలో లోటు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు సంతోషంగా నువ్వు ఆరాధించవో, స్తుతించవో, ఘనపరచవో నీకు ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. అమ్మా, యోబుని జ్ఞాపకం చేసుకుందాము ఒకసారి. ఏమంటాడు యోబు? ఒకసారి యోబు గ్రంథానికి వెళ్దామండి. మొదటి అధ్యాయము 21వ వచనము చూద్దామండి. ఆయన 22వ వచనము కూడా. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో పోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. అంతే. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. నాకు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకు ఉన్నాడు, అదే చాలు అని యోబు అన్నాడు. నా దేవుడు నాకు ఉండగా నాకు ఏ కొదువా? ఎంతమంది ఈ పాట పాడారండి? కొదువా లేదు, నాకు కొదువా లేదు. అంత అబద్ధమే. క్రైస్తవులు చాలా సున్నితంగా అబద్ధాలు చెప్తారు. వాళ్ళకి వాళ్ళే తెలియదు అబద్ధాలు చెప్తున్నారని.
అరే పాట పాడుతున్నావు, అది నిజమేనా, నీ జీవితంలో వర్తిస్తుందా అని గ్రహిస్తున్నావా నీవు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా? కొదువ లేదు, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి పెద్ద లిస్టు పెడతాం ఇంత కొదువు ఉన్నదని. అరే ఏం క్రైస్తవులు మనము ఎలాంటి బ్రతుకుతున్నాము? యోబుని చూడండి, తన దగ్గర ఉన్నదంతయు పోయింది. పోయిన తర్వాత 22వ వచనంలో ఏమంటాడు చూడండి, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, అతడు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కొదువు ఉంది, నాకు ఇది లేదు, దేవుడు నాకు అది ఇవ్వలేదంటే ఏమంటున్నావు? దేవుణ్ణి ఏ విధంగా చిత్రీకరిస్తున్నావు నువ్వు? అబద్ధికారుడుగా చిత్రీకరిస్తున్నావు నువ్వు. యోబు పాపము చెయ్యలేదంట. భార్య విడిచిపెట్టిపోయింది, చచ్చిపోయి నీ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అన్నది. ఆయన దగ్గర ఉన్న పిల్లలందరూ చనిపోయారు, సమస్తము పోయాయి, తన ధనము అన్నీ పోయాయి. అయినా అప్పుడు ఏం చేశాడో తెలుసా? సాగిలిపడి దేవుణ్ణి నమస్కరించాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ దేవుడు నాకు తోడై ఉండగా నాకు ఏ కొదువా లేదు అని నమ్మాడు. అలాంటి విశ్వాసము నీకున్నదా? అలాంటి విశ్వాసము కలిగి నువ్వు బ్రతుకుతున్నావా సహోదరి, సహోదరుడా? యోబు వంటి జీవితము, యోబు వంటి విశ్వాసము, యోబు వంటి వైఖరి మనం కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నడూ ఏ లోటు కనిపించదు. యోబు ఎప్పుడైనా లేని దాని గురించి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి విమర్శించాడా? దేవుణ్ణి ప్రశ్నించాడా? ఒక్కసారి అడగండి మిమ్మల్ని. ఒక్క పరిస్థితుల్లో బలహీనపడ్డాడు, కానీ తిరిగి తన విశ్వాసాన్ని పొందుకొని దేవుని దగ్గరికి మళ్ళీ నిలబడగలిగాడు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రము. అమ్మా, ఈరోజు కొదువ తిండి కోసం కాదమ్మా, బట్టల కోసం కొదువ లేదు, డబ్బు కోసం కొదువ లేదు, పని కోసం కొదువ లేదు. వెతుకుడి. ప్రాబ్లం ఏమిటంటే నామూషి. నేను చాలాసార్లు చెప్పాను, చిన్న పనులు చేయటానికి నామూషి మనకి. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఇలాంటి పని చేయటమా? అమ్మ లేనప్పుడు ఎలాంటి పని చేసినా అది మంచి పని. దేవునికి స్తోత్రం. నామూషి ఉండకూడదు దేవుని దగ్గర. చూడండి, గొప్ప మాటలు అంటున్నాడు చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈరోజు నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను సంఘంలో. కనీసం ఓ 3-4 సార్లు చదివారా బైబిల్? అదిగో దిగిపోతాయి చేతులు. ఎలా అండి? నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, పరీక్షలు రాయటానికి సంవత్సరం అంతా మనము సిద్ధపడతాము, చదువుకుంటాం, అన్నీ చేస్తాం. మరి బైబిల్ విషయానికి వచ్చేసరికి, అమ్మ దీనిని మించిన గ్రంథము, పుస్తకం ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? మరి ఎందుకు చదవరు? మళ్ళీ అబద్ధాలే. చూడండి, మనల్ని మనం ఏ విధంగా మోసపరుచుకుంటున్నాము. ఇంత జ్ఞానము, నిజంగా చెప్తున్నామా, సమృద్ధి ఇందులోనే ఉన్నది. దేవుడు ఎంత సమృద్ధి దయచేశాడు. జ్ఞానము కొదువైతే నన్ను అడుగు అని యాకోబు గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు. జ్ఞానము కొదువైతే నన్ను అడుగు, నీకు సంపూర్ణంగా ఇస్తాను అంటున్నాడు. కానీ అడగమే దేవుణ్ణి. ఎంతసేపు ఏంటి కొదువు మనకి? తిండి, బట్ట, ఇల్లు, ఉద్యోగము, పిల్లలు, ఇయే సంసారము. ఇందులోనే మనం కొదువు వెతుకుతూ ఉంటాం. ఆత్మీయ సంబంధమైన కొదువు ఉన్నదని ఎంతమంది గ్రహిస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఈరోజు. నా ప్రజలు, చదువునన్నా, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఈరోజు చాలా మంది యాజకులు కూడా జనులని తప్పు త్రోవ పట్టిస్తున్నారు, అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారు. చాలా భయంకరమైన స్థితిలో ఈరోజు దేవుని సంఘము ఉన్నది. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు? యాజకుల గురించి చెప్తున్నాడు. ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఫ్యాషన్ హ్యాస్ బికమ్ మోర్ దెన్ ప్యాషన్. అర్థమైందా మీకు?
మా దైవజనుడు వేసుకుంటున్నాడు కాబట్టి నేను కూడా ఆయన్ని కాపీ చేసుకోవాలి, ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను చేయాలి అంటే జ్ఞానము లేకుండా నశించిపోతున్నారని చెప్తున్నాడు. నా దైవజనుడే, సేవకుడే ఆ విధంగా బ్రతుకుతే నేను బ్రతుకుతే తప్పేమిటి అని ప్రశ్నించే విధంగా సంఘము దిగజారిపోతుంది ఈరోజు. వాళ్ళు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నించే స్థితికి మనం వచ్చేసామంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించు. ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తించారు కాబట్టి సరైన కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి కదండి. అదే జరిగింది. అదే అంటున్నాడు, యాజకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులు ఎందుకు హేళన చేయబడుతున్నారంటే సరైన జ్ఞానము లేకుండా పోయింది కాబట్టి. క్షుణ్ణంగా చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశీలించండి, ప్రతి వాక్యాన్ని పరిశోధించండి. మనము సరిగ్గా లేకపోతే యాజకులుగా మన ప్రజలు కూడా, దేవుని గొర్రెలు కూడా చెదిరిపోతాయి, జ్ఞానము లేక నశించిపోతాయి. ఎంతమంది నశించిపోయారండి ఇశ్రాయేలీయులు. యాజకత్వమే మొత్తానికి పోగొట్టుకున్నారు వారు. ఈరోజు ఉందండి యాజకత్వం ఉందా ఇశ్రాయేలులో? దేవుడు ఎంచుకున్న ప్రజల మధ్యలో యాజకులు ఉన్నారా? మందిరము ఉన్నదా? ఎందుకో తెలుసా? అంతా కొదువే వారి జీవితంలో. ఎంతసేపు సనుగుడే, ఎంతసేపు నాకు తిండి కావాలి, నాకు బట్ట కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఇది కావాలి, అంతా శారీర సంబంధమైన విషయాల గురించి వాళ్ళు ఆలోచించుకొని ఆత్మ సంబంధమైనవి వెనక పెట్టేశారు. కాబట్టి వారి జీవితంలో అన్ని కొదువే కనిపించాయి వారికి. అంతరంగంలో ఉన్న పురుషుడు బలంగా ఉంటే బాహ్యమైన పురుషుడు కూడా బలంగా ఉంటాడండి. ఈరోజు ఎంతసేపు ఈ బయట ఉన్నవాడిని తృప్తిపరచడానికి మనము ప్రయాసపడుతున్నాం. అది తప్పు అని దేవుడు సెలవిస్తున్నాడు. అజ్ఞానుల వలె మనం ఉండకూడదు, అవివేకుల వలె మనం ఉండకూడదని దేవుడు చక్కటి గ్రంథం. ఏమండి, ఇంత పెద్ద పుస్తకం రాయటానికి దేవుడికి అవసరమా దేవునికి ఈ బుక్ మీ జీవితంలో ఇవ్వటానికి? ఏ కారణం చేత దేవుడు ఆ వాక్యాన్ని నీ చేతిలో పెట్టాడు? నీకు ఏ విషయంలో కొదువ ఉండకూడదనే కదా దేవుడు నీకు వాక్యాన్ని చేతిలో పెట్టాడు. కానీ ఎక్కడున్నది ఆ వాక్యము? నీ హృదయములో లేదు, నీ మనసులో లేదు, ఎక్కడ లేదు. కేవలము షెల్ఫుల మీద ఉంటుంది. ఆదివారం మొత్తం సంకలో పెట్టుకొని మనం చర్చకు వస్తాం. మరి కొదువు ఉండదండి మనకి. ఈరోజు కాపురాలు ఎందుకు కూలిపోతున్నాయి? జీవితాలు ఎందుకు భ్రష్టు పడుతున్నాయి? జ్ఞానము లేక కదండి. జ్ఞానము కొదువు ఉంటే మనం ఏమి సాధించుకోగలుగుతాము, ఏం విజయము పొందుకోగలుగుతాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. మహా అజ్ఞానుడైన సొలొమోను ఏమి కోరుకున్నాడో తెలుసా? నీకేం కావాలో దేవుడు దర్శనములు అడిగినప్పుడు నాకు జ్ఞానము కావాలన్నాడు. దేవునికి స్తోత్రము. ఎందుకో తెలుసా? జ్ఞానము లేకుండా ఏ వ్యక్తి దేనిని పరిపాలించలేడు, ఏమీ సాధించలేడు. కాబట్టి జ్ఞానుడైన సొలొమోను అర్థం చేసుకున్నాడు. కానీ ఇన్ని సంవత్సరాలు మన సంఘములో ఉండి కూడా జ్ఞానము కొదువుగా ఉంది. దేవుని జ్ఞానము ప్రాముఖ్యంగా, దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానము కొదువుగా ఉందని తెలిసి కూడా ఆ విషయమై మనము ఏమీ చేయటం లేదంటే అమ్మా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు చూద్దామండి ఏమంటున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. నా ప్రజలు జ్ఞానము లేక ఏమైపోతున్నారంట? చెరపట్టబడిపోవచ్చున్నారు. అమ్మా, ఎప్పుడైనా మీరు బయట స్కూల్స్ మీద కానీ లేకపోతే విద్యా సంస్థలు బోర్డుల మీద చూసారా? నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్. చూసారా ఎప్పుడైనా బోర్డ్స్? జ్ఞానం ఉంటే శక్తి ఉంటుందంట, జ్ఞానం ఉంటే బలం ఉంటుందంట. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు జ్ఞానమును కొదువుగా ఉందని గ్రహించి కూడా ఆ జ్ఞానము విషయమై ఏమీ చెయ్యటము లేదు. ఎంతగా గాయపరుస్తున్నామో ఆ దేవుణ్ణి ఆ దేవుని హృదయాన్ని ఎంతగా మనం గాయపరుస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మనకి జ్ఞానము తక్కువ ఉంటుందని చెప్పి అమ్మా ఎంత గొప్ప గ్రంథము ఆయన రాసి ఇచ్చాడమ్మా జ్ఞానము పొందుకోవటానికి. కానీ అది కూడా మనం ఇష్టపడటం లేదు చదువుకోవటానికంటే. ఎప్పుడు జ్ఞానులుగా మనం బ్రతుకుతాము ఒక్కసారి మీరే. అంటే ఎంతసేపు మనకు కొదువు దేని గురించి, ఎంతసేపు దేని గురించి మనం అడుగుతాం దేవుణ్ణి? యామ్ అవునా? అంతే కదా. దాచబడి ఉన్న ధన నిధులు నేను నీకు ఇస్తాను. హల్లెలూయా.
రహస్యముగా అంటున్నాడు, రహస్యముగా దాచబడి ఉన్న ధన నిధులు నేను నీకు ఇచ్చెదను. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నీవు పొందెదవు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కడ కొదువా మనకి జీవితములో? అమ్మా, ఈసారి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు శరీర సంబంధమైన వాటి గురించి అడగటం మానేయండి. ప్రభువా, నాకు జ్ఞానము కొదువుగా ఉంది ప్రభువా, నీ పరలోకపు జ్ఞానము కొదువుగా ఉంది, నీ రాజ్యము గురించి జ్ఞానము నాకు ఏమాత్రము లేనే లేదు. పరలోక రాజ్యం అంటే ఏమిటో ఒక వ్యక్తి నన్ను అడిగినప్పుడు, నాయన ఆ జ్ఞానము కూడా నా దగ్గర లేదు ప్రభువా. జవాబిచ్చే స్తోమతలో కూడా నేను లేను నాయన ప్రభువా, స్థితిలో కూడా నేను లేను నాయన తండ్రి. రెండోది, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అవిశ్వాసం అంటాం మనం సహజంగా. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఒకటి, జ్ఞానము కొదువుగా ఉందని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఎందుకు వస్తాం మనం సంఘానికి? మీరు వినువారుగా మాత్రమే ఉండకండి, చెయ్యువారుగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? రాసుకోండి, వెళ్ళండి, చెప్పిన దానిని మళ్ళీ ధ్యానించండి, మర్చిపోకుండా ఉండటానికి రాసుకోండి. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన గురించి కాదు మన బ్రతుకు, మనం ఏమి చేయగలుగుతామో కాదు మనం ఆలోచించవలసింది. ఆయన నీలో ఉండి ఏమి చేయగలుగుతాడనే విషయము నువ్వు గ్రహించాలి. నీ బ్రతుకు కాదు. అందుకనే బైబిల్ లేఖనాలు సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు నేను చెయ్యలేను బ్రదర్. ఎవడడిగాడు నిన్ను చెయ్యమని? ఎవడడిగాడు నిన్ను చేయమని? నువ్వు చెయ్యలేవని తెలిసి కూడా దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? నీ ద్వారా ఆయన చేయించి కార్యము జరిగించి మహిమ పొందుకోవటానికి దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా అంటావు? నేను చెయ్యలేను. అవును, నేను చెయ్యలేను, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉంటే సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఎక్కడుందండి మన విశ్వాసము? ఎక్కడుంది మన నమ్మకము? ఎంత అవిశ్వాసమో మనకి. నేను చెయ్యలేను. అరే, మనం ఏమి చేయలేం, మట్టి మనుషులు. కానీ మనలో ఉన్న దైవము, మనలో ఉన్న యేసుక్రీస్తు ఉంటే సమస్తము సాధ్యపరచగలుగుతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పాస్టర్గా ఎలా ఉండాలో నాకు తెలియదు, సంఘం ఎలా నడిపించాలో నాకు తెలియదు, సేవ అంటే ఏమిటో తెలియదు, ఎందుకంటే సినిమాల్లో ఉన్నాను కాబట్టి. కానీ దేవుడు సాధ్యపరిచాడు. ప్రభువా, నేను కాదు ప్రభువా, నీవు నాలో ఉండి కార్యము జరిగించని దేవునికి నేను అనుమతి ఇచ్చాను. దేవునికి స్తోత్రము. ఐ అలౌడ్ గాడ్. దేవుణ్ణి అనుమతి ఇచ్చాను. నా వల్ల ఏది సాధ్యము కాదు నాయన తండ్రి, కానీ నువ్వు అన్నావు ప్రభువా, నమ్మటము నీ వశమైతే నమ్మువారికి. ఊరుకోండి. సమస్తము సాధ్యం అంటే మన మొఖాలు ఇట్లా ఉండవండి. మన మొఖాలు దుఃఖముతో ఉండవండి. ఏడుపు మొఖాలు పెట్టుకొని మనం సంఘానికి రాము. సమస్తము సాధ్యపరిచే దేవుణ్ణి సంఘములో ఎదుర్కోవటానికి నేను వెళ్తున్నాను హల్లెలూయా అని చెప్పి మనం వస్తాము సంఘానికి. దేవునికి స్తోత్రము. అందుకనే అంటున్నానమ్మా, ఒకటేమో జ్ఞానము కొదువ, ఒకటేమో ఏమిటి? నమ్మకము. ఆయన చెయ్యగలుగుతాడనే నమ్మకం ఎంతమందికి ఉన్నదో ఆ దేవునికి. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనిషికి అసాధ్యమైనది దేవునికి. అంటే దేవుడు ఏమంటున్నాడు? నీకు అసాధ్యమైనవి చాలా ఉంటాయి, కానీ చింతించకు, సాధ్యపరిచే దేవుణ్ణి నేను. హల్లెలూయా. అందుకనే అంటానమ్మా, నమ్మండి అమ్మా. నమ్మకం మనకి ఎలా పెరుగుతుందో తెలుసా? బైబిల్ చదివితే కదా మనకి దేవుడు అంటే ఎవరో, ఆయన ఏ పాటి వాడో, ఏమి చేయగలుగుతాడన్న నమ్మకం మన ఎలా కలుగుతుంది? బైబిల్ ధ్యానిస్తే కదా మనకి ఆ నమ్మకం కలుగుతుంది. ఎవరిని నమ్మటం మంచిదండి? మనుషున్నా దేవుణ్ణా? కానీ మనం ఎక్కువ ఎవరిని నమ్ముతాము? ఎంత నిజాయితీగా చెప్తున్నారు చూడండి. మార్చుకుందామమ్మా ఆలోచన. ఆ మాట కూడా రాకూడదు మన నోటిలో నుండి. మనుషుల్ని నమ్ముకోవటము కన్నా చూడండి, మనం ఎంత గొప్పవారం అంటే, ప్రార్థన చేస్తాం, అది మనం పొందుకోలేదనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాము? నువ్వు నన్ను చంపినా
నేను నిన్ను విడవను అనే నమ్మకము నీకుంటే సమస్తము దేవుడు సాధ్యపరుస్తాడండి. హల్లెలూయా. ఉన్నదా అలాంటి నమ్మకం? ఆ నమ్మకము కొదువైతే అడగండి. గొప్ప నమ్మకము కలిగిన క్రైస్తవురాలుగా, క్రైస్తవుడుగా జీవించే భాగ్యము బ్రతుకుండగా నాకు దయచేయి తండ్రి. చచ్చిపోయిన తర్వాత మనం సాధించగలిగినది, చేయగలిగినది ఏదీ లేదు. కాబట్టి అమ్మా, ఈరోజు చాలామంది క్రైస్తవులు నమ్మకము లేక బ్రతుకుతున్నారు. మన నమ్మకముని బట్టి ఇతరులు కూడా నమ్మటం లేదు. మన దేవుణ్ణి ఎందుకు అంగీకరించడం లేదంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు చేయడాన్ని మాటల్లోనే ఉంది, కానీ చేతల్లో మనము ఎంతమంది నమ్ముతున్నారండి? నేను చేసిన వంటి కార్యముల కన్నా మీరు గొప్ప కార్యములు, నమ్మకం ఉందా మీకు? ఉన్నదా మీకు ఆ నమ్మకము? అరే, దేవుడు అబద్ధమాడుటకు మనుషుడు కానే కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆయననే స్వయంగా యేసుక్రీస్తు ప్రభు యోహాను పత్రికలో అంటాడు చూడండి, 14వ అధ్యాయంలో 12th చూడన్నాను. నిన్ను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. నేను చేయు క్రియలు, ఆయన చేసిన క్రియలంట నీకు నమ్మకం ఉంటే నువ్వు కూడా చేస్తావంట. దేవునికి వాటికంటే మరి గొప్పవి అతడు, వాటికంటే. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడు చేశారు, ఎందుకు చేయలేకపోతున్నాం అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఆయన చేసిన వంటి కార్యముల కన్నా, క్రియల కన్నా గొప్ప క్రియలు మనం చేస్తామని ఎవరు సాక్షాత్తు చెప్పింది? ఎవరు? మన అవిశ్వాసం పట్ల దేవుణ్ణి అబద్ధికారుడుగా మనము చిత్రీకరిస్తున్నాము ఈ సమాజానికి, ఈ లోకానికి. అందుకనే దేవుడు అంటాడు లేఖనాల్లో, మీ వలనే నా నామము అన్యుల మధ్యలో దూషింపబడుచున్నది. బికాజ్ యు ల్యాక్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నేను చెయ్యగలుగుతాననే నమ్మకము కూడా మీకు లేకపోయిందే అని దేవుడు అంటున్నాడు, ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అమ్మా, ఒక మనుషుడు రాకెట్ పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? చంద్రమండలం. నమ్ముతున్నారా దాన్ని? నమ్ముతున్నారా లేదా? ఒక మనుషుడే ఈ గ్రహాన్ని విడిచిపెట్టి మరొక గ్రహానికి వెళ్ళగలిగితే, ఒక మనిషికే అది సాధ్యమైతే దేవునికి ఎంత గొప్పవి సాధ్యమైంది? ఆ నమ్మకము కూడా లేదా? మనిషే తన సృష్టించిన ఒక ఏమిటంటారు, ఒక రాకెట్, ఒక ఇంజిన్లోనే ఎంత నమ్మకం ఉన్నదండి. నిన్ను సృష్టించిన వాడి మీద ఆ నమ్మకం ఉన్నదా? నిన్ను పరలోకానికి చేర్చగలుగుతాడనే నమ్మకం ఉన్నదా? అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయగలుగుతాడనే నమ్మకము నీకు ఉన్నదా? ఒక మనిషి తన చేసిన సృష్టిలో అంతగా నమ్మగలిగితే, నిన్ను చేసిన వాడిని, ఈ సృష్టిని సృష్టించిన వాడిలో మనకి ఎంత నమ్మకం ఉండాలో ఒకసారి ఆలోచించండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.